హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే సుజుకి V-Strom SX250. స్టార్మ్ అంటే తుఫాన్ అని అర్థం వస్తుంది. SX అంటే స్పోర్ట్స్ క్రాస్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ టూరింగ్ కాన్సెప్ట్ లో డిజైన్ అయితే చేశారు ఈ బైక్ ని. ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బైక్ మీద మీకు ఒక ఐడియా వచ్చి ఈ వెహికల్ కొనాలా వద్దా అనేది మీరే డిసైడ్ అయితే చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే 3 కలర్స్ లో ఈ బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఫస్ట్ కలర్ ఛాంపియన్ ఎల్లో, సెకండ్ కలర్ బ్లేజ్ ఆరెంజ్, థర్డ్ కలర్ స్పార్కిల్ బ్లాక్. నేను రివ్యూ చేస్తున్నది బ్లేజ్ ఆరెంజ్ కలర్. రియాలిటీలో కలర్ అయితే నాకు అంతగా నచ్చలేదు, యావరేజ్గా అయితే ఉంది. ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే చూడటానికి బాగుంటాయి. మెయిన్లీ బ్లాక్ కలర్ అనమాట. రియాలిటీలో బ్లాక్ కలర్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను రివ్యూ చేస్తున్న షోరూంలో ఈ ఒక్క కలర్ మాత్రమే ఉంది. సో కలర్ అనేది మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్గా అయితే ఉంది. వేరే ఎలాంటి మోడల్స్ అయితే లేవు. ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వెహికల్ అయితే చూడటానికి చాలా బాగుంది. బైక్ను చూడగానే అడ్వెంచర్ ఫీల్ అనేది వస్తుంది. వీళ్ళ జిక్సర్ సిరీస్ను అలాగే V-Strom సిరీస్ అయితే ఉన్నాయి హై అండ్. ఈ రెండు సిరీస్ని మిక్స్ చేసి ఈ బైక్ని అయితే లాంచ్ అయితే చేశారు. బైక్ అయితే రియాలిటీలో హైట్గా అయితే ఉంది, సన్నగా ఉంది. ఓవరాల్గా నా వరకు అయితే లుక్స్ అయితే బాగా నచ్చాయి. సో మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది కలర్స్ అండ్ లుక్స్ గురించి, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 249cc BS6 SOHC ఇంజిన్ యూజ్ అయితే చేశారు. పవర్ ఏమో 26.5 bhpను, టార్క్ ఏమో 22.2 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్గా 6 గేర్స్ అయితే ఉన్నాయి. సేమ్ జిక్సర్ 250 ఇంజిన్ ఈ బైక్లో యూజ్ అయితే చేశారు. కొత్త ఇంజిన్ అయితే ఏం కాదు. సో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది 250cc కాబట్టి. అలానే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు కాబట్టి హై అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. సో ఓవరాల్గా రియాలిటీలో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మీకు సిటీ రైడింగ్కి, లాంగ్ టూరింగ్కి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 100/90 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ని యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఎలా వీల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 300mm డిస్క్ అయితే ఉంది. బై బ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ లో ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. సో ఈ వెహికల్ లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. కానీ బ్యాక్ సైడ్ 220mm కాకుండా 240mm డిస్క్ ఇచ్చుంటే బ్రేకింగ్ బైట్ అనేది ఇంకా బాగుండేది. ఇంకా సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ లో 41mm టెలిస్కోప్ ఫోక్స్ ని యూజ్ అయితే చేశారు. USD ఫోక్స్ ఇవ్వాల్సింది. ఈ బైక్ ప్రైస్ రేంజ్ కి మనం USD ఫోక్స్ ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇదనమాట సస్పెన్షన్ గురించి. నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో LED హెడ్ లైట్ అయితే ఉంది. సేమ్ జిక్సర్ 155 హెడ్ లైట్ అనమాట ఇది. ఈ సిగ్నల్ లైట్స్ ఏమో LED అయితే కాదు, బల్బే ఇచ్చారు. ఇంకో మైనస్ ఏంటంటే హజార్ లైట్ ఫీచర్ అయితే లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది బైక్ కి. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ప్రెసెంట్ ఈ బైక్ కి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు. అందుకే కన్సోల్ ఫీచర్స్ నేను మీకు ఫోటోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ సెట్ మోడ్ అని చెప్పి 2 బటన్స్ అయితే ఉన్నాయి కన్సోల్ ఫీచర్స్ ని ఆపరేట్ అయితే చేసుకోవడానికి. అలానే ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇన్ఫర్మేషన్ లైట్ అయితే ఉందన్నమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా అలర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ లైట్ అనేది బ్లింక్ అయితే అవుతుంది. ఇంకా కింద హై బీమ్ లైట్ అయితే ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ లో సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, వార్నింగ్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, ABS లైట్ ఉంది, అలానే RPM లైట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ డిస్ప్లే లో పైన ఇక్కడ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ అయితే ఉంది. టైం అయితే ఇచ్చారు. స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ కూడా అయితే ఉంది. అలానే ఇది ఫ్యూల్ గేజ్ అనమాట. ఇక్కడ RPM మీటర్ ఉంది, ఇది స్పీడ్ ఇండికేషన్. గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓడ్ అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ కన్సోల్ యావరేజ్ ఫ్యూల్ ఆప్షన్ అయితే ఉంది, ఫ్యూల్ రేంజ్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ ఈ పార్ట్ లో బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు నావిగేషన్ అయితే ఇక్కడైతే సింబల్స్ అయితే చూపిస్తాయి అనమాట. అలానే ఇక్కడ స్టార్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కోడ్ అయితే వస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి కనెక్ట్ అయితే చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇది. ఓవరాల్ గా కన్సోల్ లో మనకి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. పైన ఐబీమ్ లో బీమ్ స్విచ్, కింద సిగ్నల్ స్విచ్, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద ఎంటీ స్పేస్ అయితే ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే నాకు ఓకేష్గా అయితే అనిపించాయి క్వాలిటీ. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ని యూజ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ బైక్ లో. ఇంకా ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ఫైబర్. ఆఫ్ రోడింగ్ లో సస్పెన్షన్ పైన డస్ట్ పడి పాడవకుండా ఇక్కడ కవర్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట.
అలానే ఇక్కడైతే రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంజిన్ కు ప్రొటెక్షన్ కోసం ఐరన్ గార్డ్ ని యూజ్ అయితే చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ హార్న్ ని ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఆయిల్ కూలర్ అయితే ఉంది ఇంజిన్ కూల్ అయితే చేయడానికి. నెక్స్ట్ రైడర్ కోసం ఫ్రంట్ లో ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్ ఉంటే మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే బ్రేక్ రాడ్ కూడా ఓపెన్ గా అయితే ఉంది. పిల్లలకి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ని ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ లో ఎగ్జాస్ట్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. కాంపాక్ట్ గా అయితే ఉంది ఎగ్జాస్ట్ అనేది. నెక్స్ట్ సిల్వర్ కలర్ లో లగేజ్ క్యారీ స్టాండ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. స్టాండ్ క్వాలిటీ అయితే బాగుంది. అలానే ఈ బైక్ లో డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ రైడర్ కి సీట్ కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ రెండు అయితే బాగున్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్యామిలీకి బైక్ ని యూజ్ చేసుకోవాలంటే ఇబ్బంది అయితే ఫేస్ అయితే చేస్తారనమాట. బాయ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు, కానీ ఫ్యామిలీకి యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇలాంటి బైక్స్ ను. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ ఫైబర్ ఐరన్ అయితే కాదు. ఇక్కడ ఎస్ అని చెప్పి సుజుకి 3D బ్యాజింగ్ ని మెన్షనింగ్ అయితే చేశారు. అలానే ఇక్కడ సుజుకి అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే ఉంది. ఫ్రంట్ లో విస్ట్రామ్ SX అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కింద SX 250 అని చెప్పి పెద్దగా మెన్షనింగ్ అయితే ఉంది. అలానే ఈ బైక్ లో SCP టెక్నాలజీని యూజ్ అయితే చేశారు. సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ టెక్నాలజీ అనేది మైలేజ్ కోసం యూస్ఫుల్ అయితే అవుతుంది. అలానే వీళ్ళు SOCS వీళ్ళ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ని హైలైట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ బైక్ లో ఫైబర్ నకిల్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి అంత గ్రేట్ గా అయితే లేవు క్వాలిటీ అనేది. ఈ నకిల్ గార్డ్స్ అనేవి మీకు టూరింగ్ లో బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి. అలానే ఈ మిర్రర్స్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉన్నాయి, అంత గ్రేట్ గా అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెన్ కానీ క్లచ్ లెవెన్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అలానే ఫ్రంట్ లో ట్రాన్స్పరెంట్ లో స్మాల్ వైజర్ అయితే ఉంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా అడ్వెంచర్ ఫీల్ కోసం ఫ్రంట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఈ బైక్ ఇది ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా ఈ బైక్ లో లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని యూజ్ అయితే చేశారు. ఇంకా ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ లూపింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సెంటర్ స్టాండ్ అయితే ఈ బైక్ లో ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఇది ఒక మైనస్ అయితే అనిపించింది. ఇంకా సీట్ లాక్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలానే ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇన్బిల్ట్ గా అయితే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అయితే ఉంది. బైక్ వెయిట్ 167 kgs అయితే ఉంది. సీట్ హైట్ 35 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm అయితే ఉంది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 35 మైలేజ్ ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ బైక్ ప్రైస్ 2,50,000 వరకు అయితే ఉంది. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఈ బైక్ సీట్ హైట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. షార్ట్ రైడర్స్ అయితే ఈ బైక్ ని ఈజీగా హ్యాండిల్ అయితే చేయలేరు. సో సుజుకి వాళ్ళు ఈ షార్ట్ రైడర్స్ కోసం వేరే సీట్ ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎక్స్ట్రా మనీ పెట్టి మీరు ఆ సీట్ ని ఫిట్ చేయించుకుంటే కొంచెం సీట్ హైట్ అనేది తగ్గుతుంది అనమాట. నేను 5'10" హైట్ అయితే ఉంటాను. నేనైతే ఈజీగా హ్యాండిల్ అయితే చేయగలిగాను బైక్ మీద కూర్చున్నప్పుడు, కానీ కాళ్ళు అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే అందాయి. సో ఎవరైతే బిలో 5.8 కంటే తక్కువ ఉంటారో వాళ్ళైతే ఈజీగా బైక్ని హ్యాండిల్ అయితే చేయలేరు. సో మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఈ బైక్లో స్విచబుల్ ABS ఆప్షన్ అయితే లేదు. ట్రాక్షన్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా లేవు అనమాట. బైక్ ప్రైస్ కూడా ఎక్కువైతే అనిపించింది నాకు. ఇంకొన్ని అప్డేట్స్ అయితే జరగాలి ఈ బైక్లో. సో ఎవరైతే 250cc అడ్వెంచర్ టూరింగ్ కోసం ఒక బైక్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, లుక్స్ బాగుండాలి, సుజుకి లాంటి బ్రాండ్ న్యూస్ కావాలనుకుంటే అప్పుడు ఈ వెహికల్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ హెవీ ఆఫ్ రోడింగ్ అయితే పనికిరాదు, మినిమల్ ఆఫ్ రోడింగ్ అయితే పనికొస్తుంది అనమాట. సో ఈ బైక్ ఏంటంటే కంఫర్టబుల్ గా లాంగ్ టూరింగ్స్ కోసం డిజైన్ అయితే చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ బైక్ గురించి నేను ప్రతి పాయింట్ని కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయిపోతే మీరు కింద కామెంట్ అయితే చేయండి, మీకు కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.